ఎఫెసీయుల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. కరుణామయ తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రభా ప్రేమించిన దేవాలయం మీకేమి విషయంలో తీసుకోగలుగుతున్నాం. ఇవాళ ఈ సాయంకాలం ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు ఈ సమయం ప్రభా వేరే రంగం లేదండి. మా మాటలు కాదు కానీ ప్రభా మీ మాటలే ప్రభా మాకు వెల్లడి చేయండి. కూడుకున్న జనులను మాకు ప్రభా మీ యొక్క ప్రభా ఆలోచనలు సూచనలు ప్రభా మరి మీ మాటలు ఏవైతే ఉన్నాయో మేము నడవలసిన ప్రభావం ఏదైతే ఉందో మాకు చూపించండి. అది మాట్లాడిన ప్రతి మాట మా హృదయం నింపుకుని మీరు ఫలించుకుని దయచేయగలుగుతాను కోరుకుంటున్నాము. తండ్రి సంస్థలను చేతులు అప్పగించుకుంటూ తగ్గించుకుంటున్నాం. తామేమో మీరు పొందుకొని ప్రవేణ యేసుక్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం. మా తండ్రి మరి ఉదయకాలం మనం ఈ విషయాలు చేసుకుంటాం. ఏ విషయాలు గుర్తు చేస్తున్నాం? చాలా గుర్తుందా? ఏం మాట్లాడుతున్నాం? చెప్పండి. ఉదయం ఏం మాట్లాడుకున్నాం? కాలంలో నశించిన దాన్ని వెతికి రక్షించుకుంటూ మన మందికి వచ్చి దేశంలో మనం ఏదైతే అస్వస్థత కలిగి ఉన్నామో స్వస్థపరిచేది వైద్యం ఉంది. పాడైపోయిన దాన్ని వస్తువులు మరమ్మతులు చేపట్టేవి, నూతన నిర్మాణం చేపట్టేవి. దేశంలో హరియ ఇది మన మధ్య ఉన్నటువంటి విషయం. ఇప్పుడు ప్రవీణ యేసుక్రీస్తు ఏదైతే మన మధ్య నుంచి వెళ్ళాడో దాన్ని పౌలు గారు ఏం తీసుకున్నాడు? బాధ్యతగా తీసుకున్నాడు. నేను ఆయన ఖైదీనై ఉన్నాను. ఆమె ఆయన నాకు రక్షణ ఉన్నాడు. మనకి ఆయన రక్షణ ఉన్నాడు అంటే మనం ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ విడిపోతున్నామో, ఎక్కడ మనము దేవునికి దూరం అవుతున్నామో అక్కడ ప్రొటెక్షన్ చేసేవాడు. ఆమె మొదటిగా ఆదాము దేవుని రక్షణ కలిగింది. ఆదాములో నుంచి వచ్చినటువంటి అవ్వ రక్షణ కోల్పోయింది. ఆ కోల్పోయిన రక్షణ అవ్వ ఏదైతే రక్షణ కోల్పోయిందో ఆ అవ్వని రక్షించడానికి ఎవరైనా తోడు? ఆదాములో తోడినాడు. ఆమె ఆ అవ్వని రక్షించుకోవడానికి వెళ్ళాడు. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ వలనే నేను కాగితన్నాను. ఆమె నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ వలన కాగితన్నాను. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవస్థ హరడి చూసే పని అయితే చూడండి. 3వ అధ్యాయం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం సరే పన్నెండు వచ్చింది. 3వ అధ్యాయం 12వ వచ్చింది. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా
నేను తింటిన నేను హల్లెలూయా. దేవుడు యెహోవా అడుగుతున్నప్పుడు ఏమని చెప్తున్నాడు ఆయన? నేను తినలేదు, ఈ స్త్రీ ఇచ్చినవే నేను తిన్నాను. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన మీద తప్పు పెట్టుకోవట్లేదు. ఏమన్నా మరి మహిమ కలుగును గాక. మరి దేవుడి మీదే ఆయన తప్పు చేస్తుంది. హల్లెలూయా. మన మీద మన తప్పును ఎప్పుడు మనం ఒప్పుకోం, అవునా కాదు? దేవుడు నాకు అలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు చేశాడు, ఆయన వలన నేను నష్టపోయాను, ఈయన వలన నష్టపోయాను, ఈయన నన్ను అట్లా నడిపించాడు, ఈయన ఇట్లా నడిపించాడు, ఈ మాట చెప్పాడు, ఆ మాట చెప్పాడు. ఎందుకు అని అంటే అక్కడ ఏం జరుగుతుందో మనం గ్రహించలేని వారిగా ఉన్నాం. చేస్తుంది. అందుకనే ప్రభువైన యేసు క్రీస్తు ఏం చెబుతున్నాడంటే, నీకు తెలియకుండా 1 కొరింథీయులు 2వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 13వ వచనం. మొదటి కొరింథీయులు 12వ అధ్యాయం 13వ వచనం. వీటినన్నిటినీ ఆత్మ ఎక్కడైతేనా 1 కొరింథీయులు 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను యేసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరంలోని ఒక ఆత్మచే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక ఆత్మ పానము చేసిన వారమైతిమి. హల్లెలూయా. మరి హెబ్రీయులు 11వ అధ్యాయం 40వ వచనం. హెబ్రీయులు 11వ అధ్యాయము 40వ వచనం. వారైనను కీర్తన 34:47. భయభక్తుల గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించాడు. మత్తయి సువార్త 18:20. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20. ఎలా అనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉండునని చెప్పాను. హల్లెలూయా. ఇవన్నీ ఏం చెబుతున్నవి? ఈ వాక్యాలన్నీ కూడా మనకి ఏం సూచిస్తున్నవి? మనము అందరము ఒకరవే ఉన్నాం. హల్లెలూయా. నీవు నేను వేరైన వారు కాదు, ప్రపంచమంతా ఒకటే అయినది. ఎందుకంటే ఒకే ఆత్మ చేత, ఒకే నామములో, ఒకే సంఘముగా, ఒకే వధువుగా దేవుడు నిన్ను నన్ను స్థిరపరచడానికి దీవించాడు. ఆమేన్. అదవుతుందా? అందుకనే ఎవరైతే ఈ ఇద్దరు ముగ్గురు నా నామాన్నిలో అడుగుతారో నేను వారికి చేస్తాను. దేవుడు హల్లెలూయా. మరి ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఉండేది చేస్తారనంటే, మరి ఒక ప్రవక్త వరిష్ఠుడైన వేరే దేవదూత దిగి వచ్చి ఇచ్చినటువంటి ఆ చిన్న పుస్తకమును మనం అభ్యసించి
ఆ యొక్క పుస్తకం మనం తిని మరి ఆరోగించుకుంటే, మరి ఈ కాలపు సాయంకాలపు వర్తమానమును మనం గ్రహించి ఉంటే, మరి క్రీస్తుని మనము వెంబడించే వారికి ఉంటే మనం ఎలా ఉండాలి? దాకా ఏముండాలి? మనం ఏమేమి ఉండాలి? మోషే ఆత్మ పనిచేయాలి. మోషే ఆత్మ అంటే స్వస్థత. ఆయన ఒక మాట చెప్పాడంటే అది జరిగింది. మోషే ఒక మాట పలికాడంటే ఆ సముద్రమును ఎర్ర సముద్రంగా మారమంటే ఎర్ర నీరుగా మారి, కప్పలు ఆ పర్వరాజ్యంలో రమ్మంటే దేవసుధారి, సముద్రం చీలమన్నప్పుడు చీలింది దేవసుధారి. అది ఆయన చెప్పలేదు కానీ ఆయన మీద అభిషేకం చేసింది. అదవుతుంది. ఈ కాలం ప్రవక్త మరి ప్రతి ఒక్క రోగమును స్వస్థపరిచాడు. ఆమె ఈ కాలం ప్రవక్తకు స్వస్థతల వరం ఉంది. ఆమె ఈ కాల ప్రవక్త ఆత్మ నీ మీద నా మీద పనిచేస్తే ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? స్వస్థతల వరమును మనం పొందుకోవలసి ఉన్నారు. ఆమె అదవుతుంది. మరి యేషేపు కాలంలో మోషే క్రీస్తు మరి వచ్చినప్పుడు ఆ మాదిరిగానే మోషే ఏరియా ఆత్మను పనిచేసింది. మరి నా రెండవ రాకడలో కూడా పనిచేసాం. ఇప్పుడు ఎఫెసు సంఘకాలం 53 అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణం తర్వాత 20 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎఫెసు సంఘకాలం ప్రారంభమైంది. 20 సంఘకాలంలో ఏమైంది? ఆ 20 సంవత్సరాలు ఏమైంది? 20 సంవత్సరాలు ఏమైంది? నిశ్శబ్దమైంది. ఏమైంది? నిశ్శబ్దమైంది. ఈ నిశ్శబ్దం అయినప్పుడు ఆయన ఏం కలిగి ఉంటున్నాడు? నిశ్శబ్దం అయితే ఆది కాండము 2వ అధ్యాయం 3వ వచనం. ఈ వాక్యాలు చూడవలసి వస్తుంది. ఎందుకంటే ఉదయం మీకు అర్థం అవడానికి ఉన్న విషయాన్ని మీతో పంచుకున్నాం. దేవస్థానం మరి ఇప్పుడు మనం వాక్యమును చూసుకొని దాన్ని మనము పరీక్షించుకోవాలి. దేవస్థానం ఈ బైబిల్ ఏమైంది? ఎందుకంటే బైబిల్ పట్టుకోవట్లేదు. కలజోడు నేను వంక ఎందుకు పెడుతున్నాను నాకు అర్థం కావట్లేదు. మీ కలజోడు పని చేయదని చెప్పేసి చెప్పాను కదా డాక్టర్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారన్న? ఆ కలజోడు పనికిరాదని చెప్పి నేను మీతో వచ్చాను కదా. నేనేం పక్కన బయట కూర్చోలేదు కదా. మీకు డైరెక్ట్గా డాక్టర్ ఏం మాట్లాడలేదు కదా. అది దేవుని నామానికి మహిమ కలిగి కాక ఒకవేళ మీరు ప్రార్థన కలిగి ఉంటే మీకు అది కనపడుతుంది. దేవుని అడిగి స్వస్థత మీరు పొందుకుంటారు. దేవుడే ఇస్తాడు. అయితే అది ఒక కాదు కదా. బైబిల్ పట్టుకోవాలి కదా. ఇప్పుడు కొంతమంది చదువు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బైబిల్ పట్టుకుంటున్నారా లేదా? నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, తెనాల్లో ఉంటాడు. ఆయన అసలు బైబిల్ చదవడం రాదు. బైబిల్ ఏ వాక్యం చెప్తాడు. బైబిల్ అసలు చదవడం రాదేమో. చదవడం రాదు, చదువుకోలేదు. కానీ ఏ అధ్యాయంలో ఏ వచనం ఉంది, ఏ అధ్యాయంలో ఏ వచనం చదవండి, మీరు ఆ అధ్యాయం ఆ వచనం చదవండి అని అంటాడు. ఆయన వాక్యం మీద అంత ప్రాణం పెట్టాడు. ఆమె మోషే చదువుకోలేదు తెలుసా? మోషే కూడా చదువుకోలేదు. నేను కళ్ళంతా చూసి చదువుకుంటాను అనేటువంటి మాట ఎంతవరకు ఒకసారి గుర్తుపెట్టుకుంది. దావీదు రాజు, ఆయన చదువుకోలేదు. దానియేలు ప్రవక్త, ఆయన చదువుకోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు
ఈ లోకరక్షకుడు ఆయన చదువుకోడు. ఆయన బైబిల్ను చూసి ఎక్కడ చెప్పడానికి బైబిల్ ఉచ్చరించలేదు. ఆయన మాట్లాడిన మాటే సువార్త అయింది. ఆమె అర్థమవుతుందా? ప్రవక్త కూడా ఏం చదువుకోరు కదా. ఆయన కూడా చదివించిన తల్లిదండ్రులు అంత ఆర్థిక స్థితిగతులు కాదు. ఆయన ఆర్థికంగా కూడా ఎదిగాడు. గ్రహం గారు కూడా ఏం చదువుకోలేదు. అందుకని మన పుట్టి సాగు చెప్పడం అనేది మానుకోండి. ఎందుకంటే నీకు నాకు కాలం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుంది ఇదే పొద్దు నుంచి చెప్తుంది. ట్రీట్మెంట్ పొందాలి అని చెప్తున్నా. చికిత్స అవసరం. మనకు మనసు గాయపడినది, మన ఆలోచన గాయపడినది, మనం క్రియలు గాయపడినవి, కుళ్ళిపోయిన వారిగా ఉన్నాం. మనం ఆ నూతన వరబడి రావాలి, ఆ నూతన జీవం రావాలి, ఆ నూతన ఉద్యమం రావాలి. ఆమె పెంతెకొస్తు ఉద్యమం ఏదైతే ఉందో ఆ మాదిరిమైనటువంటి పెంతెకొస్తు ఉద్యమం రావాలి. అపోస్తలుడు పౌలు ఏ విధంగా అయితే నీకు నాకు మాదిరి జీవితాన్ని కలిగి ఉన్నాడో ఆ మాదిరి జీవితం రావడం కోసం చూడాలి. దేవుడు ఏదో ఆచారం కొద్దీ రావద్దు. ఇందులోకి ఆచారాలు యేసుక్రీస్తుకి ఏమాత్రము ఇష్టం లేదు. ఇది నేను పదే పదే చెప్తున్నాను. పదే చెప్తే అది ఒక కొరడా దెబ్బ గుర్తుపెట్టు. అది ఒక రోగం అయి ఉంటుంది. అది ఒక ఎముక విరుగుబాటు తనానికి గుర్తు అయి ఉంటుంది. భవిష్యత్తులో అది చాలా ప్రమాదం. ఒక అవయవం కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అర్థమవుతుందా? ఒక మాటని తీసివేస్తే యేసుక్రీస్తు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ క్షణంలో నీకు ఇది హెచ్చరిక. దీనిని మితిమీరితే హవ్వ ఏ విధంగా అయితే ఏదైనా చోటు కోల్పోయిందో నువ్వు నేను కూడా పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. వాక్యానికి ఎదురు తిరిగిన వారు ఎవరైతే ఉంటారో వారు తెలుస్తుంది. హల్డి అదవుతుందా? ఊరకనే నాన్గే వాస్తు మందిరానికి వచ్చి చేసేటువంటి క్రియలు వద్దు. నేను కఠినంగా హెచ్చరిస్తాను. ఎందుకు నేను ఈ యొక్క వాక్యం చెబుతున్నప్పుడు మన మందిరంలో నేను చాలా క్లియర్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంత గట్టిగా? ఎందుకు చెప్తున్నాను సార్? రెండోసారి తప్పు చేయకూడదని ప్రేమించి చెప్తున్నాను. ప్రవక్త చెప్పాడు, మధురంగా చెప్పండి అని అంటారు. ప్రవక్త చెప్పాడు. మీకు కావాలంటే ఆ వర్తమానం చదవండి. తెలుస్తుంది. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడిన ఈ వర్తమానంలో మధురంగా చెప్పండి, ద్వేషంతో చెప్పబాకనే చెప్తున్నాడు. ఆమె నేను ఇక్కడ మీకు ప్రేమతోనే చెప్తున్నాను. ఏమన్నా వారికి ప్రేమ కలుగును గాక. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు. ఒక విషయం, సంధ్య మందిరానికి ప్రార్థనకు రాకముందే నా చుట్టూరు తిరుగుతూ ఉంది. నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకుని మరి ఏమన్నా మనకి మహిమ కలుగును గాక. మరలా చెప్పించుకోదు. మారు మనసు కలిగి ఉండటం అంటే మరలా చెప్పించకూడదు. మరలా మనం పందుల్లాగా ఇలా బురదలో బొర్రాడకూడదు. మళ్ళీ ఇంకోసారి చెప్పించకూడదు. ఆ బొర్రగుంట బొర్రాడతారని ఉండి ఆ బొర్రగుంట బొర్రడతో వద్దు రండి బయటికి అని చెప్పేశానని మళ్ళా చెప్పకూడదు. ఎందుకంటే నువ్వు పందివు కాదు. అభిషేకం కలిగిన క్రీస్తు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి నువ్వు మనిషి గుర్తుపెట్టు. అర్థమవుతుంది. చాలా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి సంఘంలో హెచ్చరిక. నేను ఉదయం కూడా గుర్తు చేశాను. ఒక్క మారు మీకు ఒక మాట వచ్చింది అని అంటే, మీకు వినబడింది అంటే చెవికి, దాన్ని విడిచిపెట్టు. ధరణి. నేను బసిక సహవాసంలో మందిరానికి వెళ్తున్నప్పుడు నాకు ఒక వాక్యం, అక్కడ వర్తమానం లేదు కానీ వాక్యం ఉంది. ధరణి. వాళ్ళు అక్కడ చెప్పినటువంటి నా స్నేహితుడు, ఇదిగో మనం ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పినట్టే దాన్ని మరలా నేను మరి చెప్పించుకోలేదు. అదవుతుంది. మరలా ఒక్కోసారి చెప్పించుకోలేదు. ఏది నాకు ఇష్టమైనదైనా సరే మరలా చెప్పించుకోలేదు.
దాన్ని విడిచిపెట్టేశాను. దేవస్థానం హరి ఒక్కొక్కసారి వాక్యంలో నేను చదివితే మరలా అది చేయను. అది ఒకవేళ నా జీవితంలో ఉన్నాను, అది మరలా చేయను. నిన్న నేను ఒక వాక్యం చదువుకుంటే ఏంటంటే అది సమయాల గ్రంథం చదువుతుంటే ఏవి తినవచ్చో, ఏ మాంసం తినవచ్చో, ఏ మాంసం తినకూడదో అక్కడ లేఖనాలు. కుందేల మాంసం తినకూడదంట, ఒంటి మధ్య మాంసం తినకూడదంట. మరి అలాంటిది పంది మాంసం తినకూడదు. అవి ఎప్పుడు కూడా తినడానికి 2 సార్లు నేను పంది మాంసం ఒకటి, కుందేల మాంసం ఒకటి తినడానికి ప్రయత్నం చేశాను, కానీ తినలేకపోయాను. జస్ట్ తీసుకోగా తినలేకపోయాను. అంటే దేవుడు రక్షణ ఉంది ఆమె అర్థమవుతుంది. మనం ఒక పని తప్పు చేస్తుంటే ఆ తప్పు చేయకుండా దేవుడు రక్షిస్తున్నాడు. మనం పదే ఆ తప్పు చేస్తున్నామంటే మన మీద దేవుని పరిశుద్ధాత్మ లేదు, దేవుని రక్షణ మనకు లేదు. అంటే నేను దేవుడు విడిచిపెట్టేస్తున్నానికి ఇష్టపడ్డాడు. అదో ఒక తప్పు మనం చేయడానికి అవకాశం కలిగింది అని అంటే, ఒకసారి చేసిన తప్పు మరోసారి చేయడానికి అవకాశం కలిగిందంటే అది కేవలం మనం దేవుడు మనల్ని వదిలితేనే. ఇప్పుడు దేవుడు మన పక్షాన లేనప్పుడు, దేవుడు రక్షణ మనకు లేనప్పుడు, దేవుడు మనం వదిలేస్తే ఇప్పుడు మనం దేవుణ్ణి వెంబడించి ప్రయోజనం ఏంటి? మన నాయకుడు మన సరైన మార్గంలో నడిపిస్తాడని మనం విశ్వసించి నడిస్తే ఆయన నడిపించాలి కదా. ఆయన నిన్ను వదిలేసాడు అంటే, నువ్వు మరలా అది వెళ్ళావు అని అంటే ఖచ్చితంగా దేవుని పక్షాన లేకపోతే నువ్వేమైపోతావు ఒకసారి గుర్తుపెట్టు. అందుకనే మొరపెట్టుకో, మొరపెట్టుకో. ప్రభువా, నేనెక్కడో నీ చెయ్యి విడిచాను, నేనెక్కడో నీకు దూరం అయ్యాను. వన్స్ ఏదైనా నుంచి వెళ్ళిపోండి అంటే అవ్వ ఆదాము ఏడ్చుకుంటా బయటకు వచ్చారు. ఏదైనా నుంచి 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం. ఏదైనా తోటలో నుంచి వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ బయటకు వచ్చారు. ఎలాంటి ఏడ్చుకుంటూ వచ్చారంటే, ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోట తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టి వెళ్ళగొట్టాడంట. మెడబెట్టి గెంటేసాడు. ఎంత కఠినంగా వ్యవహరిస్తాడు దేవుడు. ఒకసారి గెంటేస్తే, తను తీసి గెంటేస్తే మరలా రాకుండా ఏం చేశాడు ఆయన అక్కడ? ఆ ఏదైనా రోడ్లో మళ్ళీ రాకుండా ఏం చేశాడు? చదవండి. 24వ ఇంకోటి ఉంది. అప్పుడు ఆయన ఆదాము వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గముల కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను జీవవృక్షానికి ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. ఏదైనా తోటకి కెరూబులను నిలబెట్టాడు. ఆమె ద్వారపాలకులు పెట్టాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరున్నారు ద్వారపాలకులు? ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ ద్వారపాలకులు? ఎవరున్నారు?
ఇప్పుడు ఎవరున్నారు? పౌరుకి ఏమైనా వస్తారు? పౌరుకి ఏమని? పౌరు సువార్తికుడు, ఒక ప్రవక్త. మనకి ఎలా ఉండాలనేది ఒక పునాది ఇస్తారు. మనకు తలుపు దగ్గర ఉన్నది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆమె నేను నా రాకడ వస్తుందంటే అంజూరపు చెట్టు చిగురించిన వేళ నేను ఎక్కడున్నాను అంటున్నాడు ఆయన. తలుపు దగ్గర ఉన్నాడు. ఆమె నేను తలుపు దగ్గర ఉన్నాను. ఎవరైతే తలుపు తీసి నన్ను ఆహ్వానిస్తారో వారితో నేను, నాతో వారిని కలిసి భోజనం చేస్తా ఉంటాడు. ఆమె అర్థమైందా? వెళ్ళగొట్టాడు. గెట్ లాస్ట్ అని చెప్పేసి నాకు వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? మీరు తలుపు తీస్తే ఏమన్నాడు? మీరు తలుపు తీస్తే నేను వస్తే నేను మీరు మీతో నేను ఆ తండ్రి యొక్క సింహాసనం వద్ద భోజనం చేస్తా ఉంటాడు. ఆమె అర్థమైందా? నీకు కృప ఉంది. అర్థమైందా? 100 తప్పులు చేసి ఇప్పుడు దేవుడిని ప్రేమిస్తారు. ఎందుకు తెలిసే? నీకు రక్షణ క్రీస్తు అంటాడు. ఆమె పదే తప్పులు చేసి క్రీస్తు రక్షణని దూరం చేసుకోకండి అనేటువంటిది ఈ వాక్యం నీకు హెచ్చరిస్తుంది. ఆమె అర్థమైందా? ఒక్కసారి దేవుడు గెట్అవుట్ అంటే మళ్ళీ ఎంత తీసాడానికి అవకాశం లేదు. అలాంటిది ఇక్కడ ఈ సమయంలో నీకు నాకు యేసుక్రీస్తు రక్షణ ఉన్నాయి. ఆమె ఎందుకంటే ఆయన పాపం ఆయన మీద వేసుకున్నాడు. ఆదాము ఆయన మీద పాపం వేసుకోవాలి. ఆ రోజున ఈ స్త్రీ, నువ్విచ్చిన ఈ స్త్రీనే నన్ను తినమన్నాను. దేవుడి మీద పాపం వేసాడు. ఈయన ఆ మాటల్లా నీ చిత్తమైతే నన్ను నా గిన్ని బోర్లించి ప్రభువా అన్నాడు. ఆమె ఆ గెస్సమనే తోటలో ఆయన నలిగాడు, ఆయన బాధించబడ్డాడు, ఏడ్చాడు, రోధించాడు. నీకు అర్థం కావట్లేదా? 3 పర్యాయాలు ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చి ప్రార్థన చేసుకోవడం కుదరదా మీకు అని చెప్పాడు. అర్థమైందా? బ్రహ్నాం గారు కూడా అదే చెప్తున్నాడు. మీరు బోధించి ప్రార్థన చేయలేరా? ఇది సాయంకాలం వర్తమానం కదా. మీరు ఈ అర్ధరాత్రి మధ్యరాత్రిలో ఉన్నారు కదా. బుద్ధి లేని కన్నికల్లాగా ఉంటున్నారే. బుద్ధి కలిగిన కన్నికల్లాగా పెళ్లి కుమారుడు కోసం వేచి చూడండి. మీ దగ్గర ఉన్న నూనెని వ్యర్థం చేసుకోబాకండి. ఆ నూనెని మీరు ఇష్టానుసారంగా వ్యర్థం చేసుకుంటే ఏమవుతుందంట? మరోసారి మీకు ఆ నూనె దొరకదు. ఆ పెళ్లి కుమారుడు కేక వినపడితే ఆమె మీ యొక్క దీపము వెలుగులు తగ్గిపోతే ప్రయోజనం లేదు. చూడండి, మొదటిగా మనము ఏమని చూస్తున్నాం? దేవుణ్ణి మనం చూడాలి అంటే మొదటిగా మనకేం కావాలి? వెలుగు కావాలి. రెండోది ఏం కావాలి? కాలం కావాలి. మూడోది ఏం కావాలి? పదార్థం కావాలి. 4 జ్ఞానం. 5 నరకం. తర్వాత పరదేశం. ఇప్పుడు ఆ పరదేశం చూస్తూ ఉంటాం మనం. అందరూ ఏం చేస్తూ ఉంటాము? ఆ పరదేశం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం. ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన వాళ్ళే. ప్రతి ఒక్కరు బైబిల్ పట్టుకునే వాళ్ళు. ఈ జ్ఞానం తెలియదు, ఈ నరకం తెలియదు, ఈ సైన్స్ తెలియదు, ఆ యొక్క టైం కాలం అంటే తెలియదు, ఆ యొక్క వెలుగు మనకు తెలియదు. ఇప్పుడు మనం వెలుగు గురించి కదా మాట్లాడుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనిస్తున్నారా? ఇందాక మీకు ఆదికాండంలో 20 years ఏం జరిగింది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం కదా. ఆ 20 years ఏం జరిగిందంటే అక్కడ చూడండి. ఆదికాండం 2వ అధ్యాయము 3వ వచనంలో చదవాలి. గబాగా చదవండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఎలా అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటినే విశ్రమించెను. ఆమేన్. ఇప్పుడు ఆయన విశ్రమించాడు.
కాలంలో ఆదాము సృష్టిలోకి రాకముందు, ఆదాము నరుడిగా రాకముందే ఆయన విశ్రమించాడు. హరుడి ఆదాము వచ్చిన తరువాత మరలా ఆయన కనపరుచుకునే దాంట్లో విశ్రమించాడు. ఎప్పుడది? 33 నుంచి 53 వరకు. అదో 33 సంవత్సరం నుంచి సిలివేసిన కాడి నుంచి 53 సంవత్సరం వరకు ఆయన కనపరుచుకోవడానికి విశ్రమించాడు. ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాడు ఆయన పునాది. ఎఫెసీయుల కర్మ సుఖమ పెద్దమ తుజేర సాధించి పిలిపి లోదయ సంస్కారాలు ఆయన వర్తమానాన్ని అలా 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 ప్రకటించుకుంటూ వచ్చాడు. మనల్ని సంపూర్ణ చేయడానికి వచ్చాడు దేవస్థానం. మరి ఇప్పుడు నీవు ఈ గుణగణాలను కలిగి ఉండాలి. విశ్వాసం ఉండాలి, సద్గుణం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆశానికం ఉండాలి, సహనం ఉండాలి, దైవభక్తి ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి. ఆమె ఇవన్నీ నీలో ఉండటం కోసం ఏం చేసుకోవాలి? నువ్వు నిన్ను సరి చేసుకోవాలి. దేవస్థానం అవునగా నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. దేవస్థానం ఇప్పుడు నీకు ఇస్తున్న ట్రీట్మెంట్ నువ్వు పొందుకోవాలి. నీ ట్రీట్మెంట్ నువ్వు పొందుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు వాక్యం అనే వైద్యుడు నిన్ను నన్ను పవిత్రపరచడానికి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. కానీ దానికి రెస్పాండ్ అవ్వాల్సింది ఎవరు? మేము ట్రీట్మెంట్ చేస్తున్నామండి, మీ శరీరం రెస్పాండ్ అవుతుందో డాక్టర్ ఉన్నాడు. కొన్ని సందర్భాలు చెప్తారు, మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం, మీ శరీరం రెస్పాండ్ అవుతుందో లేదో. అదవుతుందా? అమ్మగారికి కూడా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది, కానీ ఆ బాడీ సహకరిస్తుంది. ప్రారంభించి ఆమె ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు వాక్యం నీకు చెప్తున్నాం, వాక్యం నీ చెవికి ఎంతుంది, ఆ వాక్యం హృదయం కలుగుతుంది, అది నీ శరీరానికి ట్రీట్మెంట్ కావట్లేదు. అదవుతుందా? అప్పుడు హీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? నీకు హీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? బాడీకి నువ్వు తిన్నది అరిగితే కదా రక్తంలో పెట్టేది. అవునా కదా? అవునా కదా? తెలిసిన విషయమే కదా. నీ చెవికి వినబడుతున్న వాక్యము నువ్వు మనసుతోనూ యొక్క బ్రెయిన్తోనూ నీ యొక్క క్రియలతోనూ మమేకమయ్యి ఏకాత్మగా నువ్వు దేవునికి సాదృశ్యంగా నువ్వు జీవించకపోతే అప్పుడు నీకు ప్రయోజనం ఏమిటి? అప్పుడు నీకు హీలింగ్ ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ విజయం కనబడుతుంది? ఎక్కడ నీ జీవం మొలకెత్తింది? ఆమె నీ పునరుద్ధానం ఎక్కడ కనబడుతుంది? దేశ హరి అదవుతుందా? పునరుద్ధానం లేని జీవితం వద్దు. నిన్ను ప్రేమించేది ఇది అందరి దగ్గర రాని వాక్యం. ఆమె అందరినీ మాట్లాడేటువంటి వాక్యం, అది నీకు వచ్చింది, నీతో మాట్లాడుతుంది, ఇది నీకు సరి అయితే ఆమెన్ హల్లెలూయా చెబితే దానిని నువ్వు ఖచ్చితంగా ఆచరించు. ఎందుకంటే మనం పునరుద్ధానం కావాల్సింది ఈ భూమి మీద. మధ్యాకాశంలో దేవుడు కొనిపోబడి ఆయన అక్కడ మన కోసము భూమి ఏర్పాటు చేస్తున్నాడు, నూతన సృష్టిని ఏర్పాటు చేస్తున్నాడు. ఎక్కడ అంటే నీ పక్కనే. ఆమె ఎక్కడ? అది నీ పక్కనే. ఈ భూమి మీదే నువ్వు ఆ పరదేశీలో ఉండిపోతున్నావు. ఆమె ఆ రూపాంతరము ఈ భూమి మీదే కనబరచబడింది. ఆమె యేసుక్రీస్తు 3వ రోజున పునరుద్ధానం కాబడిన తర్వాత ఎక్కడ కనబడ్డాడు? మధ్యాకాశంలో. అక్కడెక్కడ కనబడ్డా? ఎక్కడ కనబడ్డాడు? ఎక్కడ కనబడ్డాడు? భూమి మీద కనబడ్డాడు. హరి మరలా ఇప్పుడు ఎక్కడ కనబడతాడు? ఆ ఉన్నత కొండ మీద కనబడతాడు. రెండవ రకం ఆ వరిగల కొండ మీద కనబడతాడు. అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయము
ఎక్కడున్నాడు ఆయన? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొని వారి వలనే వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఆమేన్. మీతో కూడా ఉన్నాను. ఆమేన్. ఆయన ఏమన్నాడు? మీతో కూడా ఉన్నాను. ఆమేన్. మీతో నాతో ఆయన లేడా? ఆమేన్. ఇది రహస్య రాకడ కాదా? ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఇజ్రాయెల్లో కనబడుతుందండి, భారతదేశంలో కనబడదు, రష్యాలో కనబడదు, అమెరికాలో కనబడదు. ఇది రహస్య రాకడ. దొంగ వలె వస్తున్నాడు. ఆమేన్. ఈ రోజు వాక్యము ఎవరు తెలుసుకునే వారికి చెవి కలిగిన వాడు వినుడు గాక అంటుంది. ఆమేన్. పౌలు గారు చెప్తున్నారు, ఆ ప్రకటన గ్రంథంలో ఏదైతే ఉన్నదో అదే నేను చెప్తున్నాను అంటాడు. ఆమేన్. పౌలు గారు రాసేటప్పుడు ప్రకటన గ్రంథం లేదు. ముందు గుర్తు చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి. ఏర్పాటు అంటే ఏంటండి? ఏర్పాటు అంటే ఏంటి? మరి ఏర్పాటు పొద్దున మనం గుర్తు చేసుకున్నాం కదా. ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చి మర్మమునకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఆమేన్. మనకు అర్థం అవడం కోసం ఆయన కృపను విస్తరింపజేస్తున్నాడు. ఆమేన్. నీకు నాకు ఆయన చెప్తున్నాడు. చెబుతున్న దాన్ని చెవి కలిగిన వాడు వినుడిని గట్టిగా పట్టుకోవాలి. అర్థమైందా? ఏదైతే మరుగున ఉన్నదో, ఏదైతే మొదటగా ఉన్నదో, ఏదైతే నిజమైనటువంటి సృష్టిలో భాగమైనదో అది మనం కోల్పోయాం. ఆమేన్. ఈ లోకములో అన్ని జనుల మాదిరిగా మనము జీవిస్తున్నటువంటి దాన్ని జరుగుతుంటే దేవుడు ఎప్పటికప్పుడు నిన్ను నన్ను రక్షిస్తున్నాడు. ఆమె ఆ రక్షించిన దాన్ని జల్లిడేసి ఆయన ఏం చేస్తున్నాడు? శ్రేష్టంగా చాట్లో మనం బియ్యం వేస్తాం కదా, ఆ మాదిరిగా నిన్ను నన్ను ఆయన 7 కాలాల్లో శ్రేష్టమైన వారిగా ఏం చేస్తున్నాడు? జల్లిడేసి తీసుకొస్తున్నాడు. ఆమె కయ్యోల్ని తీసుకోలేదు ఆయన. ఆదాము ఆయన యొక్క ఊపిరిలో నుంచి వచ్చాడు. కయ్యోను ఆయన స్వీకరించట్లా. హేబేలుని ఆయన స్వీకరించే లోపే ఆయన మరణం చెందాడు. ఆమె అర్థమవుతుందా? మరి తర్వాత ఎవరు తీసుకున్నాడు? మరలా ఆయన ఎవరు తీసుకున్నాడు? ఆదికాండం 5వ అధ్యాయం చూడండి. బైబిల్ క్షుణ్ణంగా ఇంకా పూర్తిగా చదువుతా వెళ్ళిపోవాలి, టైం వేస్ట్ చేసుకోవచ్చు. 5వ అధ్యాయం చూడండి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన జన్మన దేవుని పోలికన చొప్పున అతను చేసిను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన జన్మన వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము మాట 33 ఏళ్ల బ్రతికి ఉండగా ఆదాము 130 ఏళ్ళు
తన పోలికగా తన స్వరూపమున కుమారుని కన్నా అతనికి షేతు అని పేరు పెట్టారు. ఎప్పుడంట? 130 ఏళ్ళు, 130 సంవత్సరాలు. మరి ఇక్కడ 4వ వచనంలో ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యోను కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఈ మొదటిగా ఒక కయ్యోను ఉన్నాడు కదా, కానీ మొదటిగా ఎవరున్నారు అంటున్నాడు. మళ్ళీ 5వ అధ్యాయంలో ఎవరున్నారు? మొదటిగా 130 సంవత్సరాలకి ఎవరు కన్నాడు ఆయన? ఆదాము హవ్వ ఎవరికి మొదటి బిడ్డ ఎవరు ఉన్నారు? షేతు. ఆమె ఇప్పుడు షేతు వెళ్ళాడా? షేతు వెళ్ళడా? పరలోక రాజ్యం హానోకు వెళ్ళాడు. ఆమె ఆ తర్వాత ఎన్ని తరాల తర్వాత హానోకు ఆయన రాజ్యంలోకి ప్రవేశించాడు. తర్వాత నోవాహు ఓడలోకి వెళ్ళాడు. ఆమె అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను. తన పిల్లలు ఆయన ఫిల్టర్ చేసుకుంటున్నాడు. ఆమె అర్థమవుతుందా? ఆ ఒరిజినల్ సీడ్ని ఆయన ఫిల్టర్ చేసుకుంటున్నాడు. అయితే ఈ మరుగున పడిపోయిన అందరిని ఆయన ఏమన్నా చేస్తున్నాడా? పాతాళంలోకి బంధించబడినటువంటి ఆత్మలను ఆయన ఏం చేస్తున్నాడు? వెతికి రక్షిస్తున్నాడు. ఆమె ఆ వ్యక్తికి రక్షించడానికి ఆయన ఏం చేశాడు? కలవ శిలువలో మరణం చెందిన తర్వాత పైన వారు మనం మాట్లాడుకున్నాం. ఏం చేశాడు? నరకంలోకి వెళ్ళాడు. ఆమె భూమి పాతాళంలోకి వెళ్ళాడు. సమాధి, పాతాళము, వర్తమానం మనం గత వారం మాట్లాడుకున్నాం. ఆమె ఆయన సమాధిలోకి వెళ్ళాడు, నరకంలోకి వెళ్ళాడు. ఆడ బంధించబడిన ఆత్మలను బిగ్గరగా కేకేసి లేపాడు. ఆమె ఇప్పుడు నీవు నేను మన పితరులు ఎవరైతే ఉన్నారో వారు వాక్యాన్ని గ్రహించలేక లేకపోతే ఉన్న వారందరినీ కూడా దేవుడు రక్షించడానికి ఉన్నాడు. ఆమె అది ఎవరి ద్వారా అది ఆ కృప వస్తుంది? ప్రవీణ యేసు క్రీస్తు వల్ల కృప వస్తుంది. అయితే ఆ ప్రవీణ యేసు క్రీస్తు కృప నీకు నాకు రక్షణ అయితే నీ తప్పులు నా తప్పులు మన్నించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆమె అర్థమవుతుందా? అందుకనే నన్ను ప్రేమించి ఆశీర్వదించాడు. నిన్ను ఎంచుకుంటూ నిన్ను ఫిల్టర్ చేసి నీ స్థానానికి తీసుకొచ్చి నీకు చెప్తున్నాడంటే నీ తల్లిదండ్రులు, నీ తాత ముత్తాతలు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించే అవకాశం ఉంది. ఆమె అర్థమవుతుందా? హానోకు మాత్రం వెళ్ళాడని మనకు తెలుసు, కానీ ఆదాము పరలోక రాజ్యంలో లేడా? ఆదా పరలోక రాజ్యంలో ఉన్నాడా లేడా? చాలా మంది ప్రవక్తలు చెప్తారు బొడ్డు లేనివాడు ఎవడన్నా ఉన్నాడంటే ఆయన ఆదాము గుర్తుపెట్టుకుని పెళ్ళినప్పుడు చూసి అడుగుని ఏయా హవ్వను ఎందుకే నేను కంట్రోల్ చేయలేకపోయావు అని చెప్పి నీకు బొడ్డు లేనివాడిని చూసి అడుగు అని చెప్పేసి అని చెప్తారు మన యొక్క పెద్దలు, వర్తమానంలో ఉన్న పెద్దలు. అంటే ఆదాము అక్కడ ఉన్నాడు, ప్రవక్తలో చెప్తున్నాడు ఆదాము ఆల్రెడీ పరలోక రాజ్యంలో ఉన్నాడని చెప్తున్నాడు. ఆమె అర్థమవుతుందా? నీ మీద నా మీద ఎలాంటి బాధ్యత ఉంది? గౌరిని స్వాధీనం చేసుకునే బాధ్యత ఉంది. ఆమె అర్థమవుతుందా? నీవు నేను నీతో ఉన్నవారును నీకు జన్మకు కారణమైనటువంటి వారిని నువ్వు రక్షించేటువంటి అవకాశం దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ఆమె అందుకనే నువ్వు నేను ఆ సువార్తను మోసుకుని వెళ్ళాలి. ఆమె అవుతుందా? నీ మీద నా మీద ఎలాంటి బాధ్యత ఉందో దేశంలో ఆల్రెడీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఏదో వర్కనే కూర్చొని మనకేం పర్లేదు వచ్చేసాము వెళ్ళిపోయాము కాదు. నిన్ను నువ్వు స్వస్థపరుచుకుంటూ నువ్వు వెలుగై ఉంటే
ఆ సూర్యుడు ఇన్ని వేల కోట్ల లక్షల కోట్ల మంది జనాభాకి ఎలా వెలిగిస్తున్నాడో ప్రభువైన యేసు క్రీస్తు వెలుగు నీలో నుంచి ప్రకాశించవలసినది. ఆమేన్. అదవుతుందా? నీ చుట్టూ ఉన్న వారే కాదు, నీ పితరులకు కూడా ఆ వెలుగు వెళ్ళాలి. ఎవరైతే దేవుని విశ్వసించిన వారు ఉన్నారో వారికి రక్షించడం కోసమే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆమేన్. ఆ రక్షణ ఆయన నీకు నాకు ఎక్కడెక్కడ వేరే రకంగా ఇవ్వలేదు. అర్థమవుతుందా? తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మ నామంలోకి ఇలా జెండా చెట్టు కింద బాప్తీసం ఇవ్వట్లేదు, లేకపోతే నీటిలో బాప్తీసం ఇవ్వట్లేదు, వేరే వేరే రకంగా ఇవ్వట్లేదు. ఆయన పరిశుద్ధాత్మ అని వరములను ఒకే శరీరముగా, ఒకే ఆత్మ చేత, ఒకే నామములో మనం ఏమవుతున్నామో పునరుజ్జీవం కలిగి ఉండాల్సినది. ఆమేన్. ఏదైతే బైబిల్లో ఉన్నదో దాన్ని మనం వెంబడించాలనేటువంటి దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చిన విషయాన్ని క్లియర్గా ఇలా పట్టుకుని ఈ కాలం చెప్పాడు. ఆమె దాన్ని నువ్వు విశ్వసిస్తే నువ్వు ఖచ్చితంగా నువ్వు దానిలో నడవాలి, ఆ ప్రభువులో నడవాలి. విశ్వసించకపోతే వదిలేసే, ఇబ్బంది ఏమి, ఎవరు బలవంతం లేదు, ఎవరు నిన్నేమి గట్టిగా పట్టుకోవట్లేదు. నీ రాజ్యం ఉంది, నీ రాజ్యంలో ఇల్లు ఉన్నాయి, నీ రాజ్యంలో రోడ్లు ఉన్నాయి, నీ రాజ్యంలో బంగారం ఉంది, వజ్రవేడినటువంటి ఆనందం ఉంది, సౌఖ్యం ఉంది, సుఖం ఉంది, సంతోషం ఉంది, ఆరాధన ఉంది. దేవుని స్తుతించి ఎవరివేళ నువ్వు ఎంతో విధేయతతో, ఆనందంతో, సంతోషంతో కేరింతలు కొట్టేటువంటి రాజ్యం ఉంది. ఆమేన్. రేపటి రోజున దిగులు పడకుండా ఆ పక్షులు ఎలాగైతే కేరింతలు సంతోషంతో ఉంటున్నాయో నీకు ఆ విధమైన ఉంది. ఈ లోకంలో అన్ని జనుల మాదిరిగా నువ్వు నేను జీవించే విధంగా అది ఏదో గింతులు వేసుకుంటాను, ఆనందపడతాను, ఆయన అంటున్నాను, ఈయన అంటున్నాను, వాడి మీద హెచ్చించుతున్నాను, ఈయన్ని దూషించుతున్నాను, వాడిని మోసగించుతున్నాను, మద్యపానం సేవించుతున్నాను, ఇంకొక మాదిరిగా జీవిస్తూ పొందేటువంటి ఆనందం అది తాత్కాలికమైనది. అర్థమవుతుందా? ఈ లోకం సంబంధమైనది నశించిపోతుంది, కానీ దేవుని రాజ్య సంపద సంబంధమైనటువంటిది మనకి ఎప్పుడు బలపరుస్తుంది. సంస్కారం ఎఫెసీయులకు 5వ అధ్యాయము 32వ వచనం. ఈ మర్మము గొప్పదైతే అయితే నేను క్రీస్తును గూర్చి సంగమును గూర్చి చెప్పు. ఈ మర్మము గొప్పదైతే నేను క్రీస్తును గూర్చి సంగమును గూర్చి చెప్పుచున్నాను. ఆమేన్. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:2, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నేను ఎంతగా పోరాడుతున్నాను మీరు తెలుసుకొనగోరుచున్నారు. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నారు. ఏంటంటే పౌలు గారు ఏం చెబుతున్నారు? నేను దేని కొరకు పోరాడుతున్నాను మీకు తెలుసు. దేనికోసం ముందుకు పోరాడుతున్నాడంట? ప్రభువైన యేసు క్రీస్తు ఆయన నిత్య జీవం కోసం ఆయన పోరాడుతున్నాడు. ఆమె ఆ ప్రభువైన యేసు క్రీస్తు ఆదరణ పొందడానికి పోరాడుతున్నాడు. ఆమె ఆయన ఆశీర్వచనాన్ని పొందడానికి, ఆయన అభిషేకం పొందడానికి, ఆయన రక్షణ పొందడానికి ఆయన పోరాడుతున్నాడు. అర్థమవుతుందా దేవుని? ఈ కాలం సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సేవకులు కూడా అదే పోరాటం పొందుతున్నాడు. మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం అంటే, మిమ్మల్ని కఠినంగా చెప్తున్నాం అని అంటే ఎందుకు చెబుతున్నట్టు? సేవకులు ఎందుకు చెప్తున్నారు? ఆదరణ పొందడానికి, ప్రభువైన యేసుక్రీస్తు ఆదరణ పొందడానికి, అభిషేకం పొందడానికి. మీరేదో ఓట్ల వచ్చి చర్చిలో కూర్చుని పోతానికి కాదు. దేవుడు ఎవరున్నారో, ఆ దేవుడి యొక్క గొప్పతనం ఏంటి, ఆ దేవుడి యొక్క రాజ్యం ఏంటి అని తెలుసుకుని ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే
ఆ రాజ్యంలో నువ్వు నిలబడాలంటే నీలో మోషే కనబడాలి, ఏరియా కనబడాలి, ప్రభువైన యేసుక్రీస్తు కనబడాలి. ఆ మాదిరిగా జీవితం నీలో నాలో లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను నువ్వు ఏ విధంగా కలిగి ఉన్నట్టు, మంచి వార్తను ఏ విధంగా కలిగి ఉన్నట్టు చెప్పండి. నీలో వాక్యము పేజీలు ఏమున్నట్టు, నువ్వు డొల్ల అట్టవే కదా. నీ శరీరం దేనికి? నీ శరీరం లోపల ఉన్నది ఎవరు? ఆ వెలుగు ఏంటి? కనపరచాలనేది కదా చెప్తుంది. నీవు నేను ఆ రీతిగా రావడం కోసం పౌరుడు ప్రయాసపడ్డాడు. దేనికోసం ఆయన బాధపడ్డాడు, దేనికోసం వెతుకుతున్నాడు, దేనికోసం కష్టపడ్డాడు, ఎందుకు ప్రభు బతిలాడుతున్నాడు, ఎందుకు హెచ్చరిస్తున్నాడు, ఎందుకు దెబ్బలాడుతున్నాడు, ఎందుకు కొట్లాడుతున్నాడు. మరి నీవేం చేస్తున్నావు? కోపడుతున్నావా? మిమ్మల్ని ఎందుకు హెచ్చరిస్తుంది? ఉన్నది ఉన్నట్టుగా జీవించమని చెప్తున్నావు. బైబుల్ ఏం చెబుతుందో దాని ప్రకారం నువ్వు జీవించాల్సింది అంతే, ఇంక వేరే మార్గం లేదు. దేవుని హల్లెలూయా. అదేనా? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ఏడవ రోజు పలుకు దినములలో బోర ఓదబోచుండగా దేవుడు దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఆమేన్. ఇప్పుడు 7 ప్రవక్తలకు ఏ ఒక సువార్త చెప్పాడో, ఏ ఒక సందేశం చెప్పాడో, ఏ ఒక నీతి క్రియలు చెప్పాడో, ఆయన ఏం చెప్పాడో ఆ ప్రవక్తలు చెప్పినదంతా కూడా సమాప్తం అయ్యేటువంటి సమయమైనది. ఇది పరిశుద్ధుడైన వేరే దేవతకు దిగువచ్చి చెప్తున్నటువంటి వాక్యమైనది. ఆమేన్. ఆయన దిగు వస్తున్నాడండి నీతో నాతో మాట్లాడటానికి. నీ కోసం వృత్తులుగా కాబడినటువంటి ఆయన నీ కొరకు నా కొరకు రక్షణ ఇచ్చాడు. ఆయన రక్తం చిందించాడు. ఆయన శరీరమును ఎంత దెబ్బలు కొట్టించుకున్నాడు. ఆయన శరీరం మొత్తం తూట్లుగా అయింది. హల్లెలూయా. చర్మం మొత్తం కూడా పీస్ అయిపోయింది. తన యొక్క రక్తం మొత్తం కూడా మరి ఈ భూమి మీద కార్చాడు. ఆమేన్. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టుకుంటే ఆయన ప్రాణానికి విలువని ఇవ్వలేని జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఆయన నీ కొరకు నా కొరకు హెచ్చరిస్తుంటే మనం ఆ మాటను తృణాయాసంగా పక్కన వేస్తాం. నీ కొరకు నా కొరకు ఆయన వెలుగుగా ఏదైతే మన కోసం ఇచ్చాడో ఆ వెలుగుని మనం తీసుకోలేకపోతున్నాం. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యమే దేవుడై ఉండేది. ఆమేన్. ఆ వాక్యమే దేవుడై ఉండేది. ఆ వాక్యమే దేవుని యొద్ద, ఆ వాక్యమే. ఆమేన్. ఆ వాక్యమే దేవుడై ఉండేది. నీతో మాట్లాడుతున్న వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆ దేవుని నువ్వు స్వీకరిస్తున్నావా, త్రోసివేస్తున్నావా? ఆమేన్. దేవుని వాక్యమును నువ్వు గుర్తెరగకుండా త్రోసివేస్తున్నావంటే ఎవరు త్రోసివేస్తున్నట్టు గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్తున్నాం, ఒక మనిషి ఎదురు పడుతున్నాడు, ఒక మనిషి అట్లా నెట్టాం అనుకో, ఆయన ఏమంటాడు? కళ్ళు కనబట్టలేదా? కానీ నీ కలిగిన గాయానికి మందు వేయడానికి వస్తున్నటువంటి ఆ డాక్టర్ నేను ఎట్టేసావు అనుకో, ఏమంటాడు? నీకు దెబ్బతికి గాయం అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళావు. హాస్పిటల్కే కదా వెళ్ళింది, ఆయన హాస్పిటల్కి వెళ్ళావు. ఆయన్ని ట్రీట్మెంట్ ఇవ్వమని అడుగుతున్నావు. ఆయన హడావుడి అన్నీ తీసుకొచ్చి నీకు గాయానికి మందేస్తున్నాడు. హే అని అంటే ఏమంటాడు ఆ డాక్టర్? ఏమంటాడు? గుర్తుకోవాలి చెప్పేది వినకుండా అని చెప్పి నేను మందేస్తాడా లేదా?
ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? ఆయన ఆలయానికి కాదా, ఆయన హాస్పిటల్కి కాదా? ఆయన నీతో మాట్లాడుతుంటే, ఆయన నీకు కలిగిన గాయానికి మందు వేస్తుంటే, ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి నేను మందు వేస్తుంటే, నీకు శిక్ష ఇస్తుంటే, నిన్ను పవిత్రపరుస్తుంటే, నిన్ను అభిషిక్తులు చేస్తుంటే, నీలో నుంచి ఆయన కనబరచడానికి నీకు ఆయన నీకు వరవేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నెట్టేస్తున్నావు. అజ్ఞానంలో మనం జీవిస్తున్నాం. ఇంకా మనం ఆ స్థితిలో మనం ఉండొచ్చే కాబట్టి గత వారం కొన్ని విషయాలు చెప్తా వస్తా 2026 పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదండి. 2025 మనకు ముందు ఉంది, జాగ్రత్తగా ఉండాలి. లోపల చాలా భయంకరంగా ఉంది. పెద్ద గొడవలు జరుగుతున్నాయి, కొట్లాటలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద ఇష్యూ జరుగుతున్నాయి. మరి ఏదైనా జరగవచ్చు. రహస్యంగా మందిర నిర్మాణం జరుగుతుంది. ఆల్రెడీ ఎర్రని పెయిన్ ఏం చేశారు? ఎర్ర పెయిన్ ఏం చేశారు? దహించారు. ఆ యొక్క బూడిదను పాతకాలము ఎర్రపై కలిపి అభిషేక నీరును ఆయనను సిద్ధపరిచి ఉన్నారు దేవసుధారుడి. ఇప్పుడు ప్రవీణ యేసు క్రీస్తు కనబడటమే తరువాయి వారు అభిషేకించిన నీరును వారి మీద చెల్లేందుకు ప్రయత్నం ఉన్నారు. ఇది నేను చెప్తున్నాను కదా. ఒక్కసారి ఆయన కనపడ్డాడే. ఆయన కనపడటం అంటే ఏంటి? ఆ కొండ మీద కాలు మోపినప్పుడు తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, పట్టణ దిక్కున, ఉత్తర దిక్కున ఆ భూమి జరిగి లోతు ఏర్పడుతుంది. ఆ లోతులో 144,000 మంది నిలబడే పరిస్థితి వస్తుంది. ఆమె అర్థమవుతుందా? దేవుని రాజ్యానికి అర్హులైన వారు ఇజ్రాయెల్లో 90 లక్షల మంది జనాభా ఉన్నారు. ఆ 90 లక్షల మంది జనాభాలో 144,000 మందినే దేవుడు అభిషేకం పొంది ఉన్నారు. ఆమె అర్థమైందా? 144,000 మంది దేవుని అభిషేకానికి వాళ్ళు లేవీయులు దేవునికి అర్హులై ఉన్నారు. ఆయన రాజ్యానికి ఆయన ఎవరనేది ఆయనకి తెలుసు. కోత కోసేవారు. కానీ ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, పడమర దిక్కున, ఉత్తర దిక్కున సువార్తని మరి ప్రకటించమని చెప్పి ఉన్నాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క సంఘకాలంలో సువార్త ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్నది. ఆమె ఈ ప్రపంచంలో వ్యాపించిన దేవుడు నీ మధ్యకి నా మధ్యకి నిజమైన వాక్యం తీసుకొచ్చాడు. ఆమె ఎందుకంటే ఈ మనిషి ఆటి నుంచి వచ్చినోడే. అర్థమవుతుందా? భారతదేశంలో ఉన్న వాళ్ళు అటు నుంచి వచ్చిన వాళ్ళే. లే కొత్తగా పుట్ల దేవుడు పుట్టిస్తే పుట్టిన వాళ్ళే కదా. అవునా కదా? లోతు అబ్రహామును ఒకవైపు అటువైపు ఒకళ్ళు, ఇటువైపు ఒకళ్ళు వెళ్ళి రాజ్యం తెలుసుకున్నారు. అబ్రహాం కొంతవైపు వెళ్ళాడు, లోకి కొంతవైపు వెళ్ళాడు. అలా 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 విస్తరించుకుంటూ వచ్చారు. ఈ వాక్యం కూడా ఇప్పుడు విస్తరించుకుంటూ వచ్చింది. ఫిల్టర్ చేసుకుంటూ వచ్చింది. అందుకే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, ఆశీర్వదించాడు. ఆమె ఈ కాలంలో 3 తరాలకి దేవుడు అభిషేకించాడు. నాకైతే 3 తరాలకి ఇచ్చాడు. ఆమె అవునా కదా? అవునా? ఎవరో 3 తరాలు? ఎవరు 3 తరాలు? ఆ తరం, నా తరం, నీ తరం, 3 తరాలు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా మీతో? ఇప్పుడు ఎక్కడ ఇక్కడ ఎవరున్నారు? మనం అంటే ఎవరు? ఒక తరం. నేనే తరం అండి? మీ తరమా? నేను మీ తరమా? ఎక్కడో బ్రెయిన్ పెట్టి వస్తారు. ఎందుకు కదా రైటింగ్ పెట్టగా? మేము మీకు సహోదరులా? నీ తరం తర్వాత తరవాడే కదా అన్నా కదా. మరి మీ పిల్లవాడే కదా నేను. నీ తరము నా తరము. మరి నా పిల్లవాడు అక్కడ ఉన్నాడు. 3 తరాలు కనపడలేదా?
ఏ కంటికి కనపడట్లేదు, ఎదురున్నదే కనపడట్లేదు మనకి. ఇంకేం అర్థం అవుతుంది? ఎంతసేపు చెప్పిన అర్థం కావట్లేదు. తనకు అర్థమైంది. నువ్వేనా మీ తాత ముఖాతం దగ్గరికి వెళ్తున్నావు, నువ్వే బాగుపడుతున్నప్పుడు ఇంకా వాళ్ళేం బాగు చేస్తావు? నువ్వు చచ్చిపోయిన వాళ్ళని దేవస్తుడు హాలిడే ప్రార్థించండి. మిమ్మల్ని దేవుడు రక్షించడానికి ప్రార్థన చేయండి. ఇంకా దేవుడు ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. ఇచ్చిన సమయాన్ని మీరు కాపాడుకుంటారో పోగొట్టుకుంటారో, మరి పవిత్రపరచబడతారో, లేకపోతే మరి ఏదో వచ్చాము పోయాము అన్నట్టు ఉంటాము. మీరే అది నీ చెప్తున్న వాక్యం అయితే మటుకి క్లియర్గా నా తప్పు లేదు, పౌలు గారు తప్పు ఏదీ లేదు, అర్థమైందా? వినయంగా తప్పు ఏదీ లేదు. ఈ కాలం సంఘకాలం సువార్థికులు సంఘ కాపర్ల యొక్క తప్పులు లేకుండా వాళ్ళు చెప్తున్నారు. నా సంఘానికి నేను చెప్పవలసింది చెప్తున్నాను. అది పొందుకోవాల్సిన బాధ్యత ఎవరిది? వాక్యం తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? విశ్వాస దేవుని నమ్మని మహింపలను కాక ప్రార్థన చేసుకున్నాం. తండ్రి పరిశుద్ధ తండ్రి ప్రభావైన యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇదిగోనండి సాయంకాలం ప్రభావ మిమ్మల్తో మాట్లాడటానికి ప్రభావ మీరు చెప్పిన విషయాలు మీకు లేకుండా నడవటానికి ప్రభావ మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మహిమగల రాజాస్తుయాలని కాక ప్రభా మా కోసం ప్రభావ మీరు కలవశిలో రక్షణ చెందించినారన్నా ప్రభా మా కోసమే ప్రభా మీ చిత్తంగా మమ్మల్ని దీవించి దీవించడానికి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభావ మీరు ఇచ్చినటువంటి ప్రభావ ప్రతి ఒక్క విషయంలోనూ ప్రభావ మీరే ప్రభావం నడిపించగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. మహిమగల రాజాస్తుయాలని కాక ప్రభావ మీరే మాకు తోడే ఉండి నడిపించండి. మీ కాపుతలను భద్రపరిచి దీవించగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. సమస్తమును సకలపరిచిన దేవా నా తండ్రి యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ప్రభా నాయన యేసయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన మీకుగా ప్రేమించిన నా దేవా నా తండ్రి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ప్రభా యేసయ్యా మీకు వందనాలు ప్రభా ఈ సాయంకాలం ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుండగా ప్రభా మీరే తోడే ఉండి మమ్మల్ని నడిపించండి నాయన. ఇదిగోనైనా ప్రభా ఇదిగో ఈ ప్రభుత్వ భోజనంలో ప్రభా మీ పాలిపాస్తున్న ప్రభా మరి సిద్ధపాటు కలిగి ఉండక ప్రభావ మీరు మాతో మాట్లాడారని ఈ కాల ప్రభావ వారి వాక్యం మాకు వెల్లడి చేశారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభావ మీరు చెప్పిన ప్రతి మాటను ప్రభావ మీకు తిరిగేటువంటి జ్ఞానంతోను బాధ్యతతోను భయంతోను ప్రభావ ఉంటూ సహాయం చేయండి ప్రభా. ఇదిగోనైనా ప్రభా మమ్మల్ని ఆ రోజు ప్రభా మా యొక్క పితరులను ఏ విధంగా ప్రేమించారు, ఈ రోజున అదే విధంగా ప్రేమించి ప్రభా మీరు మాకు ఆ యొక్క హెచ్చరికలను ప్రభా మీరు ప్రభా ప్రకటిస్తుండగా ప్రభా మీ నామంలో మమ్మల్ని దీవించండి అయినా ప్రభా. అదిగోనైనా మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాక్యమును మీరు పట్టుకొని ప్రభా వాక్యంలో స్థిరత్వం కలిగి ప్రభా మాలో కోప క్రోధాలను ప్రభా అణిచివేసి ప్రభా శాంతంగా జీవించుటకు ప్రభా నా ప్రియశాలకు చెందే ప్రభా దయచేయండి. మా నాన్నకి దయచేయండి. ఇమానుని ప్రభా మీరే బలపరచండి అయినా వాక్యంలో స్థిరపరచండి అయినా వాక్య జ్ఞానం పెంపొందించి దయచేయండి. ఏదో అనవసరమైన వ్యర్థమైన ఆలోచనలతో ప్రభావం లేకుండా ప్రభావ మీరు జీవించింది అయినా ప్రభా. ఇదిగోనైనా మీ యొక్క వాక్యంలో ప్రభావ ఆయన స్థిరపరచండి ప్రభా. నిజంగా వాక్యం వైపు మళ్ళీ తిరిగి చూడటానికి ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా జ్ఞానం కావలసింది. ఆ జ్ఞానాన్ని మీరే స్థిరపరచండి, బలపరచండి, దీవించండి అయినా ప్రభా. యేసయ్యా మీరే ప్రభా మాట్లాడండి అయినా మీరు మాట్లాడితేనే ప్రభా వారు ప్రభా స్థిరపరచబడతారు, బలపరచబడతారు, జ్ఞానంతో తీర్చిదిద్దబడతారు, వెలుగు కలిగి ఉంటారు అయినా ప్రభా. ఇదిగోనైనా మీ గొర్రెలు ఎక్కడైతే ఉండవో ప్రభా ఆ తప్పిపోయిన గొర్రెలు మేము వెతికి ప్రభా మా యొక్క సంఘంలో రాబట్టకూడదు ప్రభా మేము ప్రభా మరి వెళ్ళడానికి ప్రభా మాకు మార్గాన్ని చూపించండి తండ్రి ప్రభా. మా దిశోద్దేశం ఏంటో ప్రభా మీరే చూపించండి, మాతో మాట్లాడండి, ఎక్కడికి వెళ్ళాలో ఎవరితో మాట్లాడాలి ఎలా మాట్లాడాలో ప్రభా మీరే దీవించండి ప్రభా. నాకు అప్పగింపబడిన బాధ్యతను నేను ప్రభా సంపూర్ణంగా నిర్వర్తించుకు కావాల్సిన జ్ఞానాన్ని శక్తిని ప్రభా దయచేయండి. మాకున్న ప్రతి ఒక్క బలహీనత మీకు తెలుస్తుంది ప్రభా. మేము ఎవరికైతే ప్రభా రుణం కలిగి ఉన్నామో వారిని మీరు దీవించండి తండ్రి ప్రభా. వారి డబ్బులు వారికి చెల్లించే మార్గాన్ని మీరే ప్రభా బలపరచండి అయినా సమస్తమును సగపరచండి అయినా ప్రభా. ఇదిగోనైనా ఇక జాబ్ ప్రైస్ వేస్తుండగా ప్రభా మీరే తోడే ఉండండి ప్రభా.
మీడియాకి నాకు ప్రభావ మీ కాపుదల భద్రపరిచినైనా ప్రభావ మేము చేసే ప్రతి పనిని ప్రభావ దీవించినైనా మీరే బలపరిచి దీవించగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. సమస్తమని మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయంలో మీరు తోడేవాడు నడిపించగలుగుతారని కోరుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.